ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాక్కు కీర్తనల గ్రంథదానం 137వ అధ్యాయం 1 నుండి 9 వచనములు. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారలు తగిలించితిమి. అచట మనల్ని చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమును తెచ్చుకొనుము. దానిని నాశనం చేయుడి, సమూల ధ్వంసం చేయుడని వారు చాటిరి గదా. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నువ్వు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఇది రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయంలో వర్ణించిన సంఘటనల తర్వాత రాసిన కీర్తన. మహాశక్తివంతమైన బబులోనియా సామ్రాజ్యం యూదాను ఓడించి జెరూషలేమును, దేవుని ఆలయాన్ని నాశనం చేసి ప్రజలను చెరపట్టి తమ దేశానికి తీసుకొని పోయారు. టైగ్రీస్, యూఫ్రటీస్ నదులు, వాటి అనేకమైన పాయలు ఆ ప్రాంతంలో పారుతున్నాయి. సియోను నాశనమై విగ్రహ పూజలు చేసే క్రూరుల చేతిలో ఉంది. ఏడవటానికి ఇది సరైన కారణమే. ఈ కీర్తన 2-4 వచనాలు గమనిస్తే బబులోనులో యూదావారి ఆనందం పూర్తిగా పోయినట్లు కనిపిస్తున్నది. వారిని బాధించేవారు వారిని హేళన చేస్తున్నారు. వారి గుండెలు బద్దలై ఉండగా పాటలు పాడమని అడుగుతున్నారు. ఇది వారి దుఃఖాన్ని మరింత పెంచింది. వాళ్ళలా అడిగినది అసలు ఇందుకోసమే అనుకోవడంలో సందేహం లేదు. అయితే జెరూషలేం దేవుని నగరం కాబట్టి, యెహోవా ఆలయం ఉన్న స్థలం కాబట్టి, పరలోకరాజు నివాసం కాబట్టి అది వారి హృదయాల్లోనే ఉంది. ఎదోం వారు యాకోబన్న ఏశావు సంతానం కాబట్టి వారు యూదులకు దాయాదులు. బబులోను వారికి వ్యతిరేకంగా ఇశ్రాయేలు వారికి సహాయపడవలసింది పోయి ఇశ్రాయేలు వారి ఓటమికి సంతోషించారు. యూదా పతనాన్ని చూసి ఎదోము సంతోషించింది. ఇశ్రాయేలు ప్రజలంటే గొప్ప ద్వేషం, అపకార భావం, భ్రష్టమైపోయిన హృదయం ఉన్నట్టు బయటపడింది. సోదరుని వినాశనాన్ని చూసి ఆనందించడం దయ్యం స్వభావం. ఇలా చేసిన వాళ్ళు దేవుని తీర్పును ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ జాతి అంతా ఈ విషయంలో దోషులే. అందుకే యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం 15వ వచనంలో నీకు అలాగే జరిగిస్తాను. సెయ్యోరు పర్వతమా, నువ్వు పాడైపోతావు. ఎదోము దేశమంతా పాడైపోతుంది. అప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారని ఎదోము గురించి దేవుడు చెప్పాడు. అంతేకాకుండా ఇర్మీయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనంలో నేను ఏశావుకు ఏమీ మిగలకుండా చేస్తాను. వాళ్ళు దాక్కోకుండా వాళ్ళ రహస్య స్థలాలను బహిరంగపరుస్తాను. వాళ్ళ సంతానం, బంధువులు, పొరుగువాళ్ళు నాశనం అవుతారు. ఏశావు ఇక ఉండదు అని ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు. ఇలా ఏశావుకు జరగడానికి కారణం యూదా పతనాన్ని చూచి ఎదోము సంతోషించటమే. ఈనాటి విశ్వాసులుగా మనకిది ఒక గొప్ప పాఠం. మన సహోదరులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయం చేయడం మానేసి వారిని దీనస్థితిని చూసి సంతోషిస్తే అది దేవుని ఉగ్రతకు చోటిచ్చిన వారం అవుతాం. ఈ కీర్తన 8-9 వచనాలు గమనిస్తే యేసు ప్రభు చెప్పిన శుభవార్త నమ్మిన వారికి ఈ మాటలు చాలా కఠినంగా అనిపించవచ్చు. కానీ ఇక్కడ కనిపించేది న్యాయం చేకూర్చాలని మొరపెట్టడం మాత్రమే. మాకు వారు చేసినట్టుగానే నీవు వారికి చెయ్యి. బబులోను వాళ్ళు పిల్లలకు ఎవరన్నా ఇలా చేయాలని రచయిత కోరుతున్నాడంటే బబులోను వాళ్ళు ఇశ్రాయేలు వారి పిల్లల్ని చేశారన్నమాటే. తన ప్రజలను క్రూరంగా నలగొట్టిన జాతి మీదికి దేవుని ప్రతీకారం రావడం చూడాలని రచయిత ఉవ్విళ్ళూరుతున్నాడు. వారి పక్షంగా పగ సాధించటం దేవునికి న్యాయమే. అయితే తాను నిజంగా అలా చేస్తానని ఆశాభావాన్ని వారి హృదయాల్లో మొలకెత్తించడం కూడా న్యాయమే. బైబిల్లో స్పష్టంగా వెల్లడైన దేవుని ప్రతీకారం ధర్మానికి ఇదంతా అనుగుణమైనదే. కీర్తనలు 18వ అధ్యాయం 25-27 వచనాలు గమనిస్తే అక్కడ దయగల వారి ఎడల నువ్వు దయ చూపించదువు,
యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. సద్భావం గలవారి ఎడల నువ్వు సద్భావం చూపుదువు. మూర్ఖుల ఎడల నువ్వు వికటంగా నుందువు. శ్రమపడువారును రక్షించెదవు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసదు అని రాసి ఉంది. దేవుడు మనుషులతో వ్యవహరించే తీరును గురించి ఒక ప్రాముఖ్యమైన నియమం ఇక్కడ కనిపిస్తున్నది. మనుషులు తన పట్ల ఇతరుల పట్ల ఎలా మెలుగుతారో కొంతవరకు ఇదే రీతిలో వారికి చేస్తాడు. ఇది న్యాయసూత్రం. ఇది దేవుడిచ్చిన ధర్మశాస్త్రానుసారం. అలాంటప్పుడు వేరు రకాల వ్యక్తులతో వ్యవహరించే సమయంలో దేవుడు తన స్వభావాన్ని వేరు రీతులుగా మార్చుకుంటాడా? ఎంత మాత్రమూ కాదు. అప్పటి సందర్భానికి తగినట్టు తన లక్షణాలు ఒక్కొక్క దానిని వెల్లడిస్తూ ఉంటాడు. దయాపరులు, యథార్థవంతులు, పవిత్రులు దేవుని దయను, యథార్థతను, పవిత్రతను మరింత వివరంగా తెలుసుకునేలా ఆయన చేస్తాడు. అయితే దుర్మార్గులు, మోసగాళ్ళు మాత్రం దేవుడు తమ కంటే తెలివిగా తమ వక్ర బుద్ధి తమకు హాని చేసేలా చేయగలడని తెలుసుకుంటారు. దేవుడు కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మరి ప్రభా, ఇంతవరకు నీ వాక్యంలో ఉన్నటువంటి అనేక గొప్ప సత్యాలను ప్రభా మాకు బోధించారు తండ్రి. నైనా ఇతరులు ఆపదలో ఉన్నప్పుడు వారిని చూచి హేళన చేస్తే అది ఎంత ఉగ్రత పాత్రనో ప్రభా మాకు తెలియచేశారు. మేము ఏ రీతిగా వ్యవహరించాలో కూడా మీరు మాకు బయలుపరిచినందు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు, మాకు చాలిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నాయనా తండ్రి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు బందీలుగా బబులోను దేశానికి వెళ్ళినప్పుడు వారిని చూసి ప్రభా శత్రులు హేళన చేస్తూ, వారిని నిందిస్తూ, మాట్లాడుతూ తండ్రి వాళ్ళు పాటలు పాడమని చెప్తూ తండ్రి హేళన చేస్తూ ఉంటే వారి గుండెలు బద్దలైపోయాయి. అయా తండ్రి, వారి కన్నీరు కారుతూ అయా నీ సన్నిధిలో మొరపెట్టారు. వారి యొక్క దీనా వ్యవస్థను చూసినటువంటి అయా తండ్రి ఏశావు గర్విష్ఠి ప్రభా తండ్రి వారిని చూసి సంతోషించింది. కానీ అదే ఏశావుకు ప్రభా, ఎదోముకు ప్రభా తండ్రి జరిగిన సంఘటన ద్వారా మాకు గుణపాఠాన్ని నేర్పించారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడమే మేము చేయవలసిందని అయా వారిని చూసి నవ్వడం కానీ హేళన కానీ చేస్తే అది గర్వంతో సమానం. కాబట్టి తండ్రి, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని వాక్యంలో సెలవిచ్చండి రీతిగా అయా తండ్రి మేము ఆ రీతిగా ఉండకూడదని మీరు మాకిచ్చిన ఈ యొక్క పాఠాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మేమందరము కూడా నీ వాక్యానుసారంగా జీవించుటకు నీ కృప దయచేయమని అడుగుచూ ఉంటున్నాం. నీ సన్నిధిని మేము మరొక తండ్రి ఎల్లప్పుడూ నీ సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటూ అయా ఎల్లప్పుడూ ప్రభా నీ నామాన్ని ప్రభా ఉచ్చరిస్తూ ప్రభా తండ్రినైనా జీవించుటకు నీ కృప దయచేయమని అడుగుచూ ఉంటున్నాం. దేవా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ క్షణం వరకు చూపుతో, మాటతో, తలంపుతో, క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను దయతో మన్నించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలోనైనా ఏ సమస్యలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం, ఉద్వేగం, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనలు బలపరచండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అంతేకాకుండా ప్రభా సంఘమును, సంఘ కాపరులను, సువార్థికులను, పరిచర్య చేస్తున్న వారిని నీ కృపాబలం, ఆత్బలం చేత నింపి నడిపించండి. అర్థసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించండి అయా తండ్రి. మా దేశపు అధికారులను జ్ఞాపకం చేసుకోండి నాయన. కాలనీ నాయకులు, గ్రామ నాయకులు, రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు జ్ఞాపకం చేసుకోండి. చక్కని పరిపాలించని పరలో జ్ఞానంతో నింపుమని అడుగుచుంటున్నాం తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. దిక్కులేని వారిని, విధవరాండ్రిని, కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి. విరిగి నలిగిన హృదయాలను లక్ష్య పెట్టువాడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. సహాయం చేయండి. ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేశారో వారి అవసరతలన్నిటిని తీర్చండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం తండ్రి. అయా తండ్రి, అనేక మంది అనేక రకాల వ్యసనాల కారణంగా తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అలాంటి వారు ఎవరైనా ప్రభు ఉన్నట్లయితే వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి బలహీనత నుంచి విడిపించండి. ఆ భయంకరమైనటువంటి వ్యసనాల నుంచి విడిపించి అడుగుచున్నాం. దయ్యముల చేత, దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి. దేవా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. కోత విస్తారంగా ఉంది, పనివారే కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి నాయన. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో
మీరిచ్చిన నూతన దయాక్రీటాలను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. మరొక్కసారి ప్రభా తండ్రి, ఇదిగో ప్రభా మీరిచ్చిన వాక్యానికే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఎవరైనా సరే ఈ వాక్యం వింటున్న వారిలో రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ప్రభా వారికి రక్షణ భాగ్యాన్ని గ్రహించండి. నీవే నిజమైన దేవుడవని, నీవు తప్ప వేరొక దేవుళ్ళని తెలుసుకున్నటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం. నీ మెండైనటువంటి దీవెనలతో వారు నింపమని అడుగుచున్నాం. ఎక్కడ తప్పిపోతున్నారో వారు సరిచేయబడుటకు నీ కృప దయచేయండి. నీ వాక్కును వినిపించండి, వారి జీవితంలో బాగు చేయమని అడుగుచున్నాం తండ్రి. సమస్తము ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నాం ప్రభా. మమ్మల్ని తగ్గించుకుంటున్నాం, నేను మాత్రమే ఇచ్చిస్తూ ఎనపలను మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.